వాయిస్తూ వాయిస్తూ ఒక ప్రార్థన చేసుకునేవాడిని. జీవితంలో ఒక్కసారి కూడా వాక్యం చెప్పే అవకాశం ఈ బాగు ప్రభువా, నేను పాటలే పాడతాను, కీబోర్డే వాయిస్తాను అని నిజంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా. ఈ ప్రార్థన నేను చేశాను. నాకు వాక్యం చెప్పడం అంటే ఇష్టం లేదు, వాక్యం మాత్రం నేను చెప్పను, అవకాశం ఇవ్వబాకు. నేను పాటల వరకే పాడతాను, పాటలు పాడి మంచి మ్యూజిషియన్ అవుతాను, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అవుతాను అని నేను అనుకున్నా. బోర్డు మీద చేయి పెడితే చెయ్యి ఉండదన్నాడు యేసయ్య. అందుకని బోర్డు మీద చేయి తీసేసా. ఒకరోజు బోర్డు వాయిస్తానికి ఆ రోజు ఆ మాట చెప్పిన తర్వాత కూడా నేను మూర్ఖించి, ఒక పాస్టర్ గారు వచ్చి ఈరోజు మా కూటంలో కీబోర్డు వాయించాలయ్యా అన్నాడు. వస్తాను, నాకు పేమెంట్ ఇస్తారా అని అడిగా. ఇస్తానన్నాడు. అంటే కొద్దిగా నా ఆర్థిక స్థితి బాగలేదు అప్పుడు, అందుకని నాకు ఎట్టన్నా ఉపయోగపడుతుందని అడిగాను. నీట్గా టక్ చేసుకొని కీబోర్డు తగిలించుకొని, నువ్వు వద్దన్నా వెళ్తున్నాను ప్రోగ్రామ్కి, నాకు డబ్బులు కావాలి కదా, నా దగ్గర వాడుకోవటానికి డబ్బులు లేవు, అందుకని వెళ్తున్నానని బయలుదేరి నీట్గా స్టేజ్ మీద కీబోర్డ్ పెట్టుకున్నాను. స్టాండ్ వేసి అంతా సెటప్ అంతా అయిపోయింది. ఓపెనింగ్ ప్రేయర్ జరుగుతున్న టైంలో నేను ఎందుకో కళ్ళు తెరిచి చూశాను. అలాంత దూరాన రోడ్డు మీద నంబూరు శామ్యూల్ ఆ అబ్బాయి వెళ్తున్నాడు. గబగబా దిగి పిలిచాను, తమ్ముడు కొత్త బోర్డు వచ్చింది, బెహ్రన్ నుంచి తీసుకొచ్చాడు, పొన్నూరులో అనిల్ కుమార్ అని నా ఆత్మీయ కుమారుడు నాకు గిఫ్ట్గా తీసుకొచ్చాడు. అది ఉంది, చక్కగా వాయించంటే సరేనన్నా అన్నాడు. ఆయన వాయించడానికి కూర్చున్నాడు, నేను ప్రక్కకు వచ్చా. ఆ రోజు రావాల్సిన స్పీకర్ రానప్పుడు ఎవరో చెప్పారు, ఆ కుర్రోడి చేత మాట్లాడించండి అని. నేను వాక్యం చెప్పాను. కీబోర్డ్ ఆర్టిస్ట్గా వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధ చేసి వచ్చాను. దేవుడు ఆ రోజు కూడా పడనీయలేదు, బోర్డు మీద చెయ్యి పడనివ్వలేదు. ఇంకప్పుడు నేను తీర్మానం చేసుకున్నా, ఇంత టిప్ టాప్గా వెళ్ళాను కీబోర్డు వాయిద్దామని. ఆ రోజు కూడా వాయించనీయకుండా వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. వెంటనే పొన్నూరు ప్యాక్ చేసేసి వెళ్ళిపోయి ఆ బోర్డు ఆయనకి ఇచ్చేసి తిరిగి వచ్చేసాను. నేను గిఫ్ట్ ఇచ్చారు ఆయనే, ఆ గిఫ్ట్ మళ్ళీ ఇచ్చేసాను. అట్లా దేవుడు కాపాడారు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడన్నా ఏదో కొన్ని సందర్భాల్లో వాయించటమే కానీ ఇంకా దాని మీద నుంచి చేయి తీసేశాను. దేవునికి స్తోత్రం. నేను ఇష్టపడని పనిది వాక్యం చెప్పడం అనేది, కానీ ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నా. అది విషయం. రోజు వాక్య పరిచర్య చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది నాకు. ఏ రోజన్నా వాక్య పరిచర్య చేయకపోతే ఆ రోజు అన్ని బలహీనతలని బయటేస్తాయి. అంచేత నిత్యము వాక్యం మాట్లాడుతూ ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. 9:30 కల్లా సభ ముగించాలి. కాబట్టి చదవబడిన ఈ మాట కోసం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటను మా కొరకు మీరు ఆశీర్వదించండి, మాతో మీరు మాట్లాడండి, మీ స్వరము మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి, రేపండి, లేపండి, ప్రోత్సహించండి, ప్రేరేపించండి. మా తండ్రి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యమే మమ్మలను సమస్త కార్యములు నిర్వహించున్నది మీ లేఖనమే ప్రభువా. గనుక మీ సన్నిధిని అనుగ్రహించి మీ దాసుని సిలువ చట్టం మరుగుపరిచి మీ వాక్యమును వెల్లడి చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, విస్తృతమైన గంభీరమైన సందేశభరితమైన వచనాన్ని చదివాను. అత్యంత నిగూఢమైన భావగర్భితమైన వచనం ఇదే కాదు, అన్ని వచనాలు అట్టాగే ఉంటాయి, కానీ కొన్ని వచనాల్లోనే మనకు గంభీరంగా కనపడతాయి, మిగిలినవన్నీ మనకు కనపడవు. ఎందుకంటే ఆ చూసే కన్ను ఆ సందర్భానికి ఉండదు గనుక. ఈ చదివిన వాక్య భాగంలో ఒక చిన్న మాటను మీకు పరిచయం చేస్తా. ఆ మాట చూడండి, మరొకసారి చదువుతున్నాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఆ తరువాతి మాట, తమ్మును
ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ ఏమిటి? అసలు ఈ మాట ఏమిటి? ఆత్మ సంబంధమైన బండ ఏమిటి? వెంబడించిన బండ ఏమిటి? తమ్మును వెంబడించిన బండ. తమ్మును ఎక్కడ వెంబడించిన బండ? అరణ్య యాత్రలో. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు 2 పర్యాయములు యాత్రలో దాహం కొనటం. ఒక స్థలమేమో రెఫెదీము, రెండవ స్థలమేమో కాదేశు. రెఫెదీములో వారికి నీళ్లు లేకపోయినప్పుడు గొణిగారు, సనిగారు. మోషే యెహోవా సన్నిధిని విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. మోషే, ఎర్ర సముద్రమును పాయ చేసినావు కదా, ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఆ బండను కర్రతో కొట్టమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని వెళ్ళాడు. ఆ బండను చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టడం జరిగింది. బండను కొట్టగా బండలో నుండి నీరు, విస్తారమైన నీరు, 6 లక్షల కాలిబలము, దాహము తీర్చినటువంటి బండ. 6 లక్షల కాలిబలము అన్నమాట వాస్తవమే, కానీ 6 లక్షల కాలిబలం అంటే ఒక ప్రాయము పైబడిన వారి సంఖ్య. అది దిగువన ఉన్న వారి సంఖ్య కాదు, అది కూడా పురుషుల సంఖ్య. ఆ రోజుల్లో బహుభార్యాత్వం ఉండేది. 2 కాదు, 3 కాదు, ఎందరైనా సరే ఉండటానికి అవకాశం ఉంది. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, 1 or none సిద్ధాంతం లేదు. మేమిద్దరం ఒకటి, మాకు చాలు ఒకటి లేదు. అక్కడ ఎంతమందిని కంటే అంత పుణ్యస్త్రీ, పిల్లలు తక్కువ ఉంటే అన్యస్త్రీ, పిల్లలు ఎక్కువ ఉంటే పుణ్యస్త్రీ. అలా ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి వీళ్ళ సంఖ్య, వాళ్ళ సంఖ్య, భార్యల సంఖ్య, పిల్లల సంఖ్య లెక్కేసుకుంటే చాలా లక్షల మంది ప్రజలు ఉన్నారు. లక్షల మంది ప్రజలు. కాకపోతే 6 లక్షల కాలిబలం నిషేధించబడినది రాయ పాటలో కూడా. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలచిన రాయి అని రాశాడు. అది డి మేజర్ కట్టినైనా మేజర్ కట్టినది మోహన్ రావు. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలచిన రాయి. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలచిన రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలము నీచి సేద ఇచ్చినది రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలము నీచి సేద ఇచ్చినది రాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలచిన రాయి. బండకు పునాది రాయి, సూర్యకాంతపు రాయి, నీలమైనది రాయి. అపోస్తలులు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టిన రాయి. అపోస్తలులు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టిన రాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. దేవుని బిడ్డలారా,
తమ్మును వెంబడించిన బండ ఇశ్రాయేలు ప్రజలను వెంబడించిందా ఆ బండ? అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేసిందా? వెంబడించిన బండ అన్నాడు కదా. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వారు పానం చేశారు. ఆ బండ తమ్మును వెంబడించింది. ఎలా వెంబడించిందండి? హైందవ సాహిత్యంలో కదిలే రాళ్ల కథ ఉంది, తెలుసా మీకు? కదిలే రాళ్ళు, కొన్ని ప్రత్యేకమైన రాళ్ళు ఉంటాయట. ఆ రాళ్ళు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి నడుచుకుంటా వెళ్ళిపోతాయట. అలా నడిచేటటువంటి రాళ్లను సాలెగ్రామం అంటారు. సాలెగ్రామం విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో సాలెగ్రామపురం అనే ఊరు కూడా ఉంది. సాలగ్రామము అంటే మాటకు అర్థం ఏమిటంటే కదులుతున్న రాయి అని అర్థం. ఈ కదిలే రాయి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మంచి వర్షాలు పడతాయట. ఈ కదిలే రాయి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మంచి పంటలు పండుతాయి, మంచి వైద్యం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి సంపద ఉంటుంది, మంచి ఆర్థిక వనరులు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, ఆహార సమృద్ధి, సంతోషం, సౌఖ్యం, సమాధానం అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఆ సాలగ్రామం లేక కదులుతున్న రాయి ఆ గ్రామం నుంచి మరొక గ్రామం పోయిందంటే మళ్ళీ ఈ గ్రామానికి నీళ్లు ఉండవు, వర్షం ఉండదు, సరైన సదుపాయాలు ఉండవు, జ్ఞానం ఉండదు. విక్రమాదిత్యుడు అనే రాజు తెలుసు కదా మీకు. విక్రమాదిత్యుని యొక్క సింహాసనం మీద ఎవడు కూర్చున్నా జ్ఞానవంతుడు అవుతాడట. ఇంగ్లీష్ రానోడు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటే టకటక ఇంగ్లీష్ మాట్లాడతాడట. ఏం తెలియనోడు వెళ్ళిపోయాడు కూర్చున్నాడు అనుకోండి, మంచి మేధావి అయిపోతాడట. ఏముందా ఈ విక్రమాదిత్యుని యొక్క సింహాసనం కింద పగలగొట్టి కింద చూస్తే కదులుతున్న రాయి ఉన్నదని, సాలగ్రామం ఉందని. అంటే ఆ రాయి అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది ఎదురైంది. అంటే కదులుతున్న రాయిని అనే మాట బైబిల్లో ఈ కాన్సెప్ట్ ఉంది, అక్కడ ఉంది. కదిలే రాళ్ల సంగతి. ఈ కదిలే రాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో సౌఖ్యం, సమృద్ధి అన్ని బాగుంటాయి. కుటుంబంలో ఐక్యతగా ఉంటారు, కుటుంబంలో కలహం ఉండదు, కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు, అందరూ జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉంటారు, వివేకం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఆ రాయి మళ్ళీ అక్కడ మిస్ అయిందంటే మళ్ళీ వీళ్ళకు అది అన్నీ పోతాయి. ఈ కాన్సెప్ట్ అక్కడికి వచ్చిందంటే బైబిల్లో తమ్మును వెంబడించిన బండ అనే మాట ఉంది ఇక్కడ. తమ్మును వెంబడించిన బండ, ఆ బండలోనిది వారు త్రాగారట. ఆ బండలోనిది వారు త్రాగారు. ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆ బండ క్రీస్తే. రెఫెదీములో మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు బండలోని నీరు త్రాగారు. ఆ తరువాత కాదేశు పరిసర ప్రాంతంలోనికి వచ్చారు. కాదేశు, నేను ఇక దీన్ని చాలా క్లుప్తం చేస్తున్నా, మొత్తం చాలా చక్కగా. మళ్ళీ రేపు కూటం ఉంది, ఎల్లుండి కూటం ఉంది, మీరు అందరు రేపు రావాలి. ఈరోజు నేను 11:30 చేశాను అనుకోండి, ఐజక్ పాల్ గారికి మళ్ళీ చాలా థ్యాంక్స్ అండి అంటారు ఇక కదా. ఇక ఇదే ఆఖరి కూటం అయ్యి గారు రేపు మరి రమ్మని అడగబాక, నువ్వు 11:30 12 దాకా చేస్తే ఎవడు వస్తాడయ్యా? అట్లొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 11:30 దాకా ఎందుకు మాట్లాడతానమ్మా? స్తోత్రం చెప్పండి ధైర్యంగా. మీరు కంగారు పడాల్సిన పనే లేదు. 11:30 దాకా ఎట్ట మాట్లాడతాను అంతే. దేవునికి స్తోత్రం. 11 గంటల దాకా కూడా మాట్లాడండి అమ్మా. 9 గంటల 30 నిమిషాల దాకే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. మళ్ళా నేనేదో గ్రహాంతరవాసిని కాదు, చంద్రమండలంలో మా ఇల్లు కాదు. ఏడు నుంచి రాయేస్తే పడే అంత కూతవేటు దూరంలోనే మా హౌస్, కోబాలపేటలోనే అక్కడే నేను ఉండేది. కోబాలపేట 3 లైన్లో ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గతంలో మీ సంఘంలో చాలాసార్లు వాక్యం చెప్పిన జ్ఞాపకం నాకుందంటే మీరు మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే మీకు చాలామందిని చూస్తారుగా. ఎంతమంది మీరు
సాయి గారు ఎంతో మందిని తీసుకొచ్చుంటే ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు మాత్రం కదా. అవును, దేవునికి స్తోత్రం. వినండి చెప్తా. ఇందులో ఒక చిన్న సంగతి చెప్తా. కాదేశులోనేమో దాహం కొన్నప్పుడు మోషే మరలా వెళ్ళి కోపంతో వెళ్ళిపోయాడు అక్కడికి. ఏరా మీకోసం నేను నీళ్లు తప్పించాలా, చంపుకు తింటున్నారు నన్ను. రెఫెదీములోనే ఇట్లాగే తిరగబాటు చేశారు. అక్కడ మాకు సమాధి లేవనుకున్నావు, ఏడుదాకా తెచ్చావు? నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏడుదాకా తీసుకొచ్చి చంపటం ఎందుకు? అక్కడ కొడితే కొట్టారు కానీ బ్రహ్మాండంగా సాయంత్రానికి మంచిగా భోజనం పెట్టారు, నాన్ వెజ్ పెట్టేవాడు, తన్నారు కానీ బాగా. రెఫెదీములో ఓ పర్యాయము బండను కొట్టగా జలం వచ్చింది. కాదేశ ప్రాంతంలోకి వచ్చేప్పటికి మిరియాం అక్కడ చచ్చిపోయింది, ఆమెను అక్కడే పాతేసరికి మళ్ళీ వీళ్ళు ప్రయాణమై మొదలు పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ దాహం అయింది వీళ్లకు. ఈ విషయం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ఇంటికి వెళ్ళినా చదువుకోండిలేమో, ఇప్పుడు వద్దులే. ఇంటికి వెళ్ళినాక ఎటు తిరిగి చదవరు మీరు, నాకు ఆ సంగతి తెలుసు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కాదేశ్ ప్రాంతంలో జరిగిన సంగతి. వీళ్ళందరూ మళ్ళీ తిరుగుబాటు చేస్తూ వచ్చారు. కోప్పడ్డాడు మోషే, మీ కొరకు నేను నీళ్లు తెప్పించాలా అని కోప్పడ్డాడు. ద్రోహులారా, మళ్ళా ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, ఈ ప్రజలు మళ్ళా నీళ్ళు అడుగుతున్నారా అంటే, మోషే ఆ హోరేబులో బండ ఉంది కదా, హోరేబులో బండను కొట్టమంటున్నాడు. హోరేబులో బండ అక్కడ ఉందిగా, ఇక్కడ ఏడుంది? హోరేబులో బండ కదా అది. హోరేబులో బండ ఉంది చూసావా, మీ వెంట వస్తుంది చూసా బండ, ఆ బండను కొట్టి ఇప్పుడు అన్నాడు. హోరేబులో కదా అది, ఇప్పుడు ఇక్కడ కాదేశ్ కదా. అది ఒక ప్రశ్న. సరే, దాన్ని అటు పక్కన పెడదాం. వెళ్ళి ఆ బండతో మాట్లాడు మోషే, నీళ్ళు వస్తాయి అన్నాడు. వెంటనే ఈయన వెళ్ళిపోయి మాట్లాడమంటే మాట్లాడకుండా ఆ కర్రను తీసుకొచ్చి మళ్ళా బండను కొట్టేశాడు. ఇది జరిగిన సంగతి. ఇంతకు ఆ సందర్భంలో మోషే అన్నాడు, నువ్వు అసలు ఆ ప్రాంతం, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దూరం నుండి చూస్తావు కానీ అందులోకి రావన్నాడు. ఎందుకని దేవుడు కోప్పడ్డాడు మోషే మీద? అమ్మా, దేనికని? మోషేకు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశం లేకుండా చేశాడు. ఎందుకని అమ్మా? ఇశ్రాయేలు ప్రజలను దూషించి కాని మాట పలికినందుక ద్రోహులారా అన్నాడు. ఆ ఒక్క మాట అంది. కాని మాట అంటే అంతకంటే పవర్ఫుల్ మాట ఏమనలేదు ఆయన. అదే స్థానంలో ఇప్పుడు నాబోటోడు ఉన్నాను, చాలా మాట్లాడేవాడేమో కానీ మోషే అలా మాట్లాడలా. ద్రోహులారా. చాలామంది అంటారు మోషే కాని మాట పలకటాన్ని బట్టి వాగ్దాత దేశంలోనికి ప్రవేశించలేదని. కానే కాదు, వారి మీద కోపట్టాన్ని బట్టి, వారిని ద్రోహులంటాన్ని బట్టి ఆయన అలా పట్టణంలోకి పోకుండా లేడు. మాట్లాడమన్నందుకు కొట్టాడు, అందుకన్నాడు, మోషే నీవు ఇశ్రాయేలు ప్రజల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేకపోయావు మోషే. నువ్వు ఆ వాగ్దాత దేశంలోనికి నేను అనుమతించను నిన్ను, నీవు దూరం నుండి చూస్తావు తప్ప ప్రవేశించవన్నాడు. ఏమైంది? కొడితే ఏమైంది? ముందు ఆయనే కొట్టమన్నాడు కదా, ఒకసారి కొట్టమన్నాడు కదా, రెండోసారి కూడా కొట్టమన్నాడు, మాట్లాడమన్నాడు. సరే, మాట్లాడే బదులు కొట్టాడు అనుకోండి, నీళ్ళు వచ్చినాయి కదా, సమస్య తీరిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఎందుకు ఇదేశాడు? మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడైన మోషేనా ఇంత పనిష్మెంట్ ఇచ్చేది? మోషేనండి ఇంత పనిష్మెంట్ ఇచ్చేది? ఆ 40 లక్షల పైచులుకున్నటువంటి వాళ్ళను నడిపించటం, శబ్దయంత్రాలు లేవు, ఎట్ట నడిపించాడు, ఎట్ట మాట చెప్పాడు. ఎంత 1000 మంది ఉన్న సంఘాన్ని
నడిపించటానికి నానా ఇబ్బందులు పడుతుంటారు సేవకులు. 200 మంది ఉన్నా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మైక్ పెట్టాలి, అన్ని పెట్టాలి, హంగామా చేయాలి. ఎందుకంటే అందరికి మాట వినపడాలని. మరి ఎట్లా మాట్లాడి ఉంటారు, ఎలా చేసి ఉంటారు, ఎంత ఓర్చుకొని ఉంటాడు. సరే, ఇదంతా వదిలిపెట్టేసి ఆ ఒక్క మాట తీసుకొచ్చి నేను మాట్లాడమంటే కొట్టావు. దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2 రకాల పరిచర్యకు మోషే భక్తుని జీవితంలో ఆ బండను గురించినటువంటి సంగతికి సంబంధించి సాదృశ్య రూపకముగా అక్కడ జరిగింది. క్రొత్త నిబంధన అనగా ఉండబోతున్నటువంటి క్రొత్త నిబంధన సంఘానికి అది ఒక పెద్ద పాఠంగా ఉండటానికి దేవుడు దాన్ని అనుమతించి గ్రంథంలో ఉంచాడు. అదొక విషయం. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2 విధముల పరిచర్య ప్రతిబింబించటానికి, 2 విధముల పరిచర్యకు సాదృశ్యంగా ఉండటానికి ముందు కొట్టమన్నాడు, రెండోసారి మాట్లాడమన్నాడు. అయితే మోషే మాట్లాడమన్న చోట కొట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ బండ క్రీస్తే అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఈ లోకానికి వచ్చింది ఖచ్చితంగా కొట్టబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చీల్చబడటానికి, చంపబడటానికి వచ్చాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రక్తాన్ని చిందించటానికి వచ్చాడు. పాపులను పిలవవచ్చాను, పాపులను మాత్రమే పిలవటానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్య నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. తిమోతి పత్రిక 1:15. లూకా సువార్తలు అంటారు, ప్రభువాత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించిన, చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రభు హితవచనము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో అంటాడు, ఇతర సమీప గ్రామములలో నేను సువార్త ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని అంటాడు. యోహాను మొదటి పత్రికలో అపవాది క్రియలయపరచడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. యోహాను సువార్త 19లో పిలాతు ఎదుట యేసు ప్రభు వారు అన్నారు, నీవు రాజువా అని అడిగాడు పిలాతు. అవును, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను బుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని. కొట్టబడటానికి వచ్చాడు. మోషే ఆ బండను కొట్టు అన్నాడు. అందరి దాహం తీర్చడం కోసం మోషే బండను కొట్టాడు. అది కొట్టబడటానికే ఆ బండ. అప్పుడు అందరికీ జీవజలం వచ్చేసింది, అంటే జీవింపజేసి జలం వచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణంలో కొట్టబడటానికి, శిలువ మరణంలో చీల్చబడటానికి, కొట్టబడి చీల్చబడి జీవజలమునిచ్చి సేద తీర్చినది రాయి, నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. దేవుని బిడ్డలారా, చీల్చబడ్డాడైనా, చీల్చబడ్డాడు. చీల్చబడే కార్యక్రమం అయిపోయింది. మోషేకు మరలా చెప్పాడు, ఇప్పుడు 2వ పరిచర్య క్రీస్తు ప్రభువారిది. 2వ రకమైన సంగతి ఏమిటో, క్రీస్తు ప్రభువారి ద్వారా మొదటిసారి చీల్చబడ్డాన్ని బట్టి జీవం వచ్చింది లోకానికి. 2వసారి కొట్టడానికి వీల్లేదు ఆయనను. 2వసారి కొట్టడానికి అనుమతి లేదు. 2వసారి శిలువ మరణానికి అనుమతి లేదు. ఎవడైనా 2వ మారు ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తే ఆ పాలు తేళ్లు ప్రవహించేటువంటి వాగ్దాత దేశంలో కాలు మోపడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాటలాడాలి ఆయనతో, ఆ బండతో మాట్లాడాలి. ఆ బండతో మాట్లాడే సమయం ఇది. చీల్చబడేటటువంటి కాలం వేరు, మాట్లాడే కాలం వేరు. ఇప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయనతో మాట్లాడితే చాలు కార్యం జరుగుతుంది. మొదటిసారేమో ఆయన కొట్టబడితేనే కార్యం జరుగుతుంది.
కొట్టబడితేనే రక్షణ వస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేసి వారందరూ రక్షించబడదురు. యెహోవా నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షించబడదురు. ప్రార్థించే సమయం ఇది, ప్రార్థించే సమయం. ఇప్పుడు ప్రార్థన చేయకుండా యేసయ్య గాయమును రేపి రెండవ మారు ఆయన శిలువ మరణానికి వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు విశ్వాసులు. మరలా ఆయన గాయాన్ని రేపుతూ ఉన్నారు. యేసు ప్రభు వారి గాయంతో చెలగాటలు ఆడకూడదు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములతో తరిగించి చూడు, గాయములలో నీవే తరిగించి చూడు. సందేహమేలా సంశయమదేలా విశ్వాసులకి ఇదే సమయం, బండతో మాట్లాడే సమయం. మొదటిసారి వచ్చింది, మొదటిసారి అప్పుడు కొట్టబడటానికి ఆ బండ ఆ రోజు కొట్టాల్సిందే. కొడితేనే దాహం తీరుతుంది. ఇప్పుడు మాట్లాడితే దాహం తీరుద్ది. మాట్లాడాల్సిన సమయంలో నువ్వు గాయాన్ని రేపటానికి ప్రయత్నం చేస్తే, మాట్లాడాల్సిన సమయంలో, ప్రార్థన చేయాల్సిన సమయంలో నీవు ఆ గాయాన్ని మరలా రేపినట్టయితే ఆ వాగ్దాత దేశంలోనికి నీవు పోవు. అది సంగతి. కనుక దేవుని బిడ్డలారా, ఇది బండతో మాట్లాడే సమయమే కానీ బండను కొట్టే సమయము, బండను చీల్చే సమయము కాదు. ఆ సంగతిని ప్రతిబింబింపచేశాడు మోషే కాలంలో. అది మెస్సయ్యా జీవితంలో. అందుకే అన్నాడు పౌలు, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఒకప్పుడు కొట్టబడింది, ఇప్పుడు వింటుంది. ఈ బండ ప్రార్థన ఆలకించువాడుగా ఇది కాలము. శిలువ మరణమునకు అప్పగించుట కొరకు పస్కా బలి పశువుగా, దహన బలి పశువుగా అర్పించబడింది వేరు. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం? అందరం కలిసి మాట్లాడాలా. ఎవరితో? యేసయ్యతో మాట్లాడాలా. యేసయ్యతో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం అంటే మనకి ఏది కావాలో అది అడగటం. అంతేగా, మనకి ఏది కావాలో అది అడగటం ప్రార్థనే కాదు. గుర్తుపెట్టుకోండి అన్నమాట. మరలా ఇప్పుడు దాన్ని కదిలించండి, గంట సేపు అయింది, ఎందుకు వదిలే కానీ అటు వదిలిపెట్టండి దాన్ని. మనకి ఇష్టమైంది అడగటం ప్రార్థన కాదమ్మా. కొంతమంది అప్పుడే ప్రభువు నమ్ముకున్నాడు చెప్పి ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ సంథింగ్ టు ద లార్డ్, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్ అంటాడు. ఓహో, జస్ట్ లైక్ ఆస్కింగ్ ఈజ్ ప్రేయర్. సో లెట్ us ఆస్క్ వాట్ ఎవర్ యు వాంట్ యు ఆస్క్. అంటే ఇక మొత్తం పలావ్ పట్టి తయారు చేస్తారనమాట. కందిపప్పు 5 కిలోలు, పసుపు, మొత్తం అన్ని బట్టి ప్రభువా ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఇవ్వతే ఆత్రం మారిద్ది గోత్రం. ఇంకెందుకు వీడు ఉంటాం, ఈ గోత్రంలో ఉంటాం ఎందుకు? గోత్రాన్ని మార్చుకుని అవతలకు పోదా ఉంటారు. ఏమి ఇస్తున్నాడు యేసయ్యని? నీకు ఇష్టమైంది అడగటం ప్రార్థన అని ఎవరో చెప్పారు నీకు. మార్చేసేయండి ఆ డెఫినేషన్.
ప్రార్థన అంటే దైవ చిత్తం భూమి మీద జరగటం కోసం చేసేది ప్రార్థన, కానీ నీ చిత్తం నెరవేర్చుకోవటానికి చేసేది ప్రార్థన కాదు. గుర్తుపెట్టుకోండి. అవునా? ఆయనతో మాట్లాడదాం. ప్రభువా, నా ద్వారా నీ చిత్తం ఈ భూమి మీద జరగాలి. ఇది ప్రార్థన. ఇంకా అంతకంటే ఏం కావాలంటే యేసయ్య ద్వారా యేసయ్య చిత్తం మన ద్వారా ఈ భూమి మీద జరుగుతుందంటే అంతకంటే ఇంకా ఆశీర్వాదం ఏముంది? యేసయ్య ద్వారా తన చిత్తం జరగాలి, కానీ నన్ను అడ్డు పెట్టుకున్నాడు. నా ద్వారా జరిగిస్తానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే నా భాగ్యం. స్తోత్రం. ఏమి లేకపోయినా పర్వాలా, యేసయ్య చేతిలో సాధనంగా ఉంటే చాలు. దానికంటే సూపర్ పవర్ ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చేతిలో సాధనంగా ఉంటామన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన మార్చండి. ప్రభువా, 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 దయచేయి, దయచేయి, ఉద్యోగం దయచేయి, వ్యాపారం దయచేయి, పిల్లలు దయచేయి, పురుళ్ళు దయచేయి, వాళ్ళకి అన్నప్రాస దయచేయి, అది దయచేయి, ఇది దయచేయి, అన్ని దయచేసి ఇక నువ్వు దయచేయి. అయిపోయింది మాకు నీతో పని. ఇంక దయచేయి ప్రభువా, అయిపోయిందిగా, టైం అయిపోయింది, నువ్వు దయచేయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మాట్లాడే సమయం ఇది. ప్రభుతో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, రోషము కలిగి ప్రార్థన చేద్దాం, నీతిమంతుని విజ్ఞాపన చేద్దాం. ప్రభుతో మాట్లాడి మన రక్షణార్థమైన జలము అందేటట్టు చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేస్తేనే నీళ్ళు వస్తాయి, అప్పుడు కొడితే నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తేనే శిలువ యజ్ఞం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏ కార్యం అయితే నెరవేర్చాలని ఆశపడ్డాడో అదే కార్యం ఇప్పుడు నువ్వు మాట్లాడితే వచ్చేస్తుంది. అదే కార్యం ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రజల్లో ఆ కార్యం జరుగుతుంది. ఆ కార్యాన్ని జరిగించండి. దేవుడు మిమ్మును, మీ సంఘాన్ని, నన్ను, మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, రాత్రి వేళ మీరు ఇచ్చిన వర్తమానంకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి, మా హృదయంలో సమృద్ధిగా ఫలింపచేయండి. మా తండ్రి, రేపు ఎల్లుండి జరిగేటువంటి సభల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ముగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.